ओम शांति 4/2/22। मीठे बच्चे, अपने दिल रूपी दर्पण में देखो कि अंदर में कोई भूत तो नहीं है। भूतों को निकालने का प्रयत्न करते रहो। మధురమైన పిల్లలు, మీ హృదయ రూపీ దర్పణంలో చూడండి, లోపల ఏ భూతాలు లేవు కదా. భూతాలను తొలగించే ప్రయత్నం చేస్తూ ఉండండి. ప్రశ్న, बाप और बच्चों के बीच संगम पर दुनिया से बिल्कुल न्यारी रस्म चलती है वो कौन सी? తండ్రి మరియు పిల్లల మధ్యన సంగం యుగంలో ప్రపంచానికి పూర్తి అతీత ఆచారం నడుస్తుంది, అదేంటి? జవాబు, दुनिया में बच्चे बाप को नमस्ते करते हैं, लेकिन यहाँ बाप बच्चों को नमस्ते करते हैं. ప్రపంచంలో పిల్లలు తండ్రికి నమస్తే చెప్తారు, కానీ ఇక్కడ తండ్రి పిల్లలకు నమస్తే చెప్తున్నారు. बाप खुद कहते हैं, मीठे बच्चे मैं तुम्हारी सेवा में आकर उपस्थित हुआ हूँ. బాబా స్వయం అంటున్నారు, మధురమైన పిల్లలు, నేను మీ యొక్క సేవకి వచ్చి ఉపస్థితున్నై ఉన్నాను. తో తుమ్ బచ్చే మేరే సే భీ బడే టెహరే, పిల్లలైన మీరు నాకన్నా పెద్దవారయ్యారు. దూసరా మై నిరహంకారి నిరాకారి బాపు హూँ, రెండోది నేను నిరహంకారి నిరాకారి తండ్రిని. తప్పకుండా నేను ముందు నమస్తే చెప్తాను. ఇది కూడా సంగం యుగం యొక్క అతీతమైన ఆచారము. ఓం శాంతి. आने से पहले पहले बाप बच्चों से नमस्ते करे या बच्चे बाप को नमस्ते करे. రావటానికి ముందే మొదట బాబా పిల్లలకు నమస్తే చెప్పాలా, లేక పిల్లలు బాబాకి నమస్తే చెప్పాలా? పిల్లలు బాబాకి చెప్పాలి, కాదు ముందు బాబాయే నమస్తే చెప్పాలి. సంగం యొక్క రస్మ్ రివాజ్ హీ సబ్సే న్యారీ హై. సంగం యుగం యొక్క ఆచారమే అన్నిటికన్నా అతీతమైంది. బాప్ ఖుద్ कहते हैं, मैं सभी का बाप हूँ. బాబా స్వయంగా అంటున్నారు, నేను అందరికీ కూడా తండ్రిని, నేను అందరికీ కూడా అతీతమైన వాడిని. బాప్ ఖుద్ कहते, मैं सभी का बाप तुम्हारी सेवा में आकर उपस्थित हुआ हूँ. బాబా స్వయంగా అంటున్నారు, నేను మీ అందరికీ తండ్రిని, మీ సేవలోకి వచ్చి ఉపస్థితున్నై ఉన్నాను. తప్పకుండా పిల్లలు పెద్దవారయ్యారు కదా. దునియా మే తో బచ్చే బాప్ కో నమస్తే కర్తే హై. ప్రపంచంలో అయితే పిల్లలు తండ్రికి నమస్తే చెప్తారు. యహా బాప్ బచ్చోं को నమస్తే కర్తే హై. కానీ ఇక్కడ బాబా పిల్లలకు నమస్తే చెప్తున్నారు. గాయా భీ హువా హై నిరాకారి నిరహంకారి, తో ఓ భీ దిఖ్లానా పడేనా. మహిమ కూడా ఉంది నిరాకారి నిరహంకారి అని, అది కూడా చూపించాల్సిందే. वो तो सन्यासियों के चरणों में झुकते हैं, चरणों को चूमते हैं, समझते कुछ भी नहीं. వారైతే సన్యాసుల చరణాల్లో వంగుతారు, చరణాలని వాళ్ళు తాకుతారు, కానీ కొంచెం కూడా అర్థం చేసుకోరు. బాప్ తో ఆతే హీ హై కల్ప కే బాద్ బచ్చోं से मिलने. బాబా వచ్చిందే కల్పం తర్వాత పిల్లల్ని కలుసుకునేందుకు. గాయా భీ హువా హై బాప్ తో ఆతే హై, మహిమ కూడా ఉంది. బాబా వచ్చిందే కల్పం తర్వాత పిల్లల్ని కలుసుకునేందుకు. తుమ్ బహుత్ సికిలత్ హై బచ్చే హో, ఇస్లియే कहते हैं మీఠే బచ్చే తుమ్ థక్ గయే హో. అందుకే అంటున్నారు, మధురమైన పిల్లలు మీరు చాలా గారాల పిల్లలు, మధురమైన పిల్లలు మీరు చాలా అలిసిపోయారు. ద్రౌపదికే పావు దబాయే తో సర్వెంట్ హువానా. ద్రౌపది యొక్క పాదాలు ఒత్తారు అంటే సర్వెంట్ అయ్యారు కదా బాబా. వందే మాత్రం కిస్నే ఉచ్చారా హై, వందే మాత్రం అని ఎవరు ఉచ్చరించారు? బాబా కదా. బచ్చే సమజ్తే హై బాప్ ఆయా హువా హై సారీ సృష్టికి బేహద్కి సేవా పర్. పిల్లలు అర్థం చేసుకున్నారు కదా, బాబా వచ్చారు మొత్తం సృష్టి యొక్క బేహద్ సేవలో. సృష్టి పర్ కిత్నా కిచడా హై, యహ హై నరక్. ఈ సృష్టిపైన ఎంత చెత్త ఉంది, ఇదంతా నరకమే. తో బాప్ కో ఆనా పడతా హై నరక కో స్వర్గ బనానే. మరి నరకాన్ని స్వర్గంగా తయారు చేసేందుకు బాబా రావాల్సి ఉంటుంది. బహుత్ దిల్ సే ఆతే హై, చాలా హృదయపూర్వకంగా వస్తారు. జాన్తే హై ముझे బచ్చోं की సేవా మే ఆనా హై. బాబాకి తెలుసు నేను పిల్లల యొక్క సేవలో రావాలి,
కల్ప కల్ప సేవా పర్ ఉపస్థిత్ హుए हैं, కల్ప కల్పం సేవలో ఉపస్థితున్నై ఉన్నాను. యహా బైఠే సభీకి సేవా హో జాతీ హై, ఇక్కడ కూర్చుండగానే అందరి సేవ అవుతుంది. ऐसे नहीं कि सभी के पास जाना होगा, అలాని అందరి వద్దకి వెళ్ళాల్సి ఉంటుందని కాదు. सारी सृष्टि का कल्याणकारी दाता तो एक है ना, మొత్తం సృష్టికి కళ్యాణకారి దాత అయితే ఒక్కరే కదా. उनकी भेंट में मनुष्य कोई सेवा कर ना सके, వారితో పోలిస్తే మనుషులు ఏ సేవ చేయలేరు. उनकी है बेहद की सेवा, వారిది బేహద్ సేవ. గీత హే జాగ్ సజనియా జాగ్, పాట మేలుకోండి ప్రేయస్సులు మేల్కోండి. కితనా అచ్చా గీత హే, ఇది ఎంత మంచి పాట. నవయుగ్ పర్ భీ సమఝానా చాహియే, కొత్త యుగం గురించి కూడా తెలియచేయాల్సి ఉంది. యుగ్ భీ భారతవాసియోं के लिए ही है, యుగం కూడా భారతవాసీల కొరకే ఉంది. భారతవాసియోं से फिर वो सुनते हैं, భారతవాసీల నుంచి తిరిగి వారు వింటారు. సచ్చా త్రేతా యుగాలు అయిపోయాయి, తర్వాత ద్వాపర యుగంలో వస్తారు. तो औरों से सुनते हैं कि भारत प्राचीन खंड था, उसमें देवताएं राज करते थे, ఇతరుల నుంచి వింటూ ఉంటారు. భారతదేశం ప్రాచీన ఖండంగా ఉండేది, అందులో దేవతలు రాజ్యం చేసేవారు. आदि सनातन देवी देवता धर्म था जो अभी नहीं है, ఆది సనాతన దేవి దేవతా ధర్మం ఉండేది, అది ఇప్పుడు లేదు. గీత హే దేవీ దేవతా ధర్మ కా మాయి బాప్, గీత దేవీ దేవతా ధర్మానికి తల్లి తండ్రి. బాకీ సబ్ బాద్ మే ఆతే హై, మిగిలిన ధర్మాలన్నీ తర్వాత వస్తాయి. तो ये हुआ प्राचीन सब धर्मों के लिए, ఇది ప్రాచీన అన్ని ధర్మాలకి. గీత वास्तव में एक गीता ही है मुख्य जो सबको माननी चाहिए, వాస్తవానికి ఒక గీతే ముఖ్యమైంది, అది అందరూ ఒప్పుకోవాలి. పరంతు మాన్తే కహా హే, కానీ ఎక్కడ ఒప్పుకుంటున్నారు. వే అప్నే ధర్మశాస్త్ర కో హీ మాన్తే హై, వారు తమ ధర్మశాస్త్రాన్ని ఒప్పుకుంటారు. ఏ తో జాన్తే నహీ కి భగవాన్ నే గీతా కబ్ ఉచ్చారి, ఇది కూడా తెలీదు భగవంతుడు గీతని ఎప్పుడు ఉచ్చరించారు. గీతా హే బాప్కి ఉచ్చారి హుయి, గీత తండ్రి ఉచ్చారణ చేసింది. ఉస్మే బాప్కే బదిలే బచ్చే కా నామ్ డాల్ ముష్కిలాత్ కర్ दी है, అందులో తండ్రి పేరు బదులు పిల్లవాడి పేరు వేసి కష్టం చేసేశారు. అందువల్ల నిరూపించట్లేదు శివరాత్రి ఎప్పుడు జరుపుకోవాలో. శివ జయంతికి బాద్ హోతే హై కృష్ణ జయంతి, శివ జయంతి తర్వాత వచ్చేది కృష్ణ జయంతి. కభీ భీ శ్రీకృష్ణ యజ్ఞ నహీ గాయా జాతా, ఎప్పుడూ కూడా శ్రీకృష్ణ యజ్ఞం అని మహిమ చేయబడదు. రుద్ర జ్ఞాన యజ్ఞ హీ గాయా జాతా హై, రుద్ర జ్ఞాన యజ్ఞమే మహిమ చేయబడింది. उनसे ही विनाश ज्वाला प्रज्वलित हुई, వాటి ద్వారానే వినాశన జ్వాల ప్రజ్వలితమైంది. సో తో బరోబర్ దేఖ్ రహే హో, సో తప్పకుండా చూస్తున్నారు. ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మకి ఫిర్ సే స్థాపన హో రహీ హై, ఆది సనాతన దేవీ దేవతా ధర్మం తిరిగి స్థాపన జరుగుతుంది. తిరిగి అనేక ధర్మాలుండవు. कृष्ण भी तब आए जब और सब धर्म ना हो, ఎప్పుడైతే అన్ని ధర్మాలు ఉండవో అప్పుడే కృష్ణుడు వస్తాడు. బాకీ సబ్ ఆత్మాయే ముక్తిధామే రహతీ హై, మిగిలిన ఆత్మలందరూ ముక్తిధామంలో ఉంటారు. భగవాన్ సే తో సబ్కు మిల్నా హోతా హై నా, భగవంతుణ్ణి అందరూ కలుసుకోవాల్సి ఉంది కదా. సభీ బాప్కో సలాం కరేంగే, అందరూ బాబాకి సలాం చేస్తారు. బాప్ भी फिर आकर बच्चे को सलाम करते हैं, బాబా కూడా తిరిగి వచ్చి పిల్లలకు సలాం చేస్తారు. బచ్చే ఫిర్ బాప్ కో కర్తే హై, పిల్లలు తిరిగి తండ్రికి చేస్తారు.
इस समय बाप साकार में आया हुआ है। ఈ సమయంలో బాబా సాకారంలో వచ్చి ఉన్నారు। यहाँ तो सभी आत्माएं बाप से मिल ना सके क्योंकि कोंटों में कोई ही आएंगे। ఇక్కడ ఆత్మలందరూ తండ్రిని కలుసుకోలేరు, ఎందుకంటే కోటిలో కొద్ది మంది వస్తారు। तो सभी भगत कब और कहाँ मिलेंगे। మరి భక్తులందరూ ఎప్పుడు మరియు ఎక్కడ కలుసుకుంటారు। जहाँ से भगवान से बिछुड़े हैं वहाँ ही जाकर मिलेंगे। ఎక్కడైతే భగవంతుడి నుంచి తప్పిపోయారో అక్కడికి వెళ్ళి కలుసుకుంటారు। భగవాన్ కా నివాస స్థాన్ హై పరంధామ్। భగవంతుడి యొక్క నివాస స్థానం పరంధామం। बाप कहते हैं सभी बच्चों को दुखों से लिबरेट कर परम धाम ले जाता हूँ। బాబా అంటున్నారు పిల్లలందరినీ దుఃఖాల నుండి ముక్తి కలిగించి పరంధామం తీసుకువెళ్తాను। ఏ काम उनका ही है, ఈ పని వారిదే। बाप को आना ही है पतित सृष्टि को पावन बनाने। బాబా వచ్చేదే పతిత సృష్టిని పావనంగా తయారు చేయటానికి। हेवनली गॉड फादर है तो जरूर स्वर्ग क्रिएट करेंगे ना। స్వర్గ రచయిత తండ్రి అంటే తప్పకుండా స్వర్గాన్ని రచిస్తారు కదా। नरक की स्थापना रावण, स्वर्ग की स्थापना बाप करते हैं। నరకం యొక్క స్థాపన రావణుడు, స్వర్గం యొక్క స్థాపన బాబా చేస్తారు। इनका राइट नाम है शिव बिंदु। వీరి యొక్క అసలైన పేరు శివ అంటే బిందు। आत्मा भी बिंदु है, बुरकुटी के बीच इतनी ही रह सकेगी। ఆత్మ బిందు బురుకుటి మధ్యలో ఇంతే ఉండగలుగుతుంది। तो जैसी आत्मा है वैसा परमात्मा है। ఏ విధంగా ఆత్మ ఉంటుందో అదే విధంగా పరమాత్మ కూడా ఉంటారు। परंतु वंडर है जो इतनी छोटी आत्मा में 84 जन्मों का पाठ भरा हुआ है। కానీ అద్భుతం ఏంటంటే ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉంది, అది ఎప్పటికీ చెరగదు। ఫార్ ఎవర్ చల్తా రహేగా, ఇది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది। కితనీ గుహ్య బాతే హై, ఇవి ఎంత లోతైన విషయాలు। अब मनुष्य शांति मांगते हैं क्योंकि सब शांति में ही जाने वाले हैं। ఇప్పుడు మనుషులు శాంతిని కోరుకుంటారు, ఎందుకంటే అందరూ శాంతిలోకి వెళ్ళేవాళ్ళే। कहती है सुख काक विष के समान है అంటారు। कहती है सुख काक विष के समान है అంటారు, సుఖం కాకిరెట్టతో సమానమైంది అంటారు। अब गीता में तो है राजयोग से राजाओं का राजा बनना। ఇప్పుడు గీతలో ఉంది రాజయోగంతో రాజులకే రాజుగా అవటము। तो सुख को काग विष समान समझते हैं, మరి సుఖాన్ని కాకిరెట్టతో సమానంగా భావిస్తారు। మరి వారికి రాజ్యం ఎలా లభిస్తుంది। ఏ తో ప్రవృత్తి మార్గకి బాత హై, ఇది ప్రవృత్తి మార్గం యొక్క విషయం అని చెప్తున్నారు బాబా। బాబా చెప్తున్నారు शिव बाबा का गृहस्थ व्यवहार में रहते तुमको कमल फूल समान पवित्र रहना है। గృహస్థ వ్యవహారంలో ఉంటూ మీరు కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి। చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, ఉద్ధరణ అనేది ముందు ఇంటి నుంచి ప్రారంభం కావాలి। शिव बाबा भी कहते हैं मैं पहले इस ब्रह्मा को समझाता हूँ। शिव बाबा అంటున్నారు నేను ముందు ఈ బ్రహ్మకి తెలియచేస్తాను। शिव बाबा का ఏ చైతన్య హోమ్ है, शिव బాబాది ఇది చైతన్య హోమ్। మొట్టమొదట ఈ బ్రహ్మ నేర్చుకుంటారు, వారి నుంచి అడాప్టెడ్ చిల్డ్రన్స్ అందరూ నెంబర్ వారుగా నేర్చుకుంటారు। ఇవన్నీ గుహ్యమైన విషయాలు। సద్గతి దాత పతిత పావన్ खुद आकर ये सब राज समझाते हैं। సద్గతి దాత పతిత పావనుడు స్వయంగా వచ్చి ఈ రహస్యాలన్నీ తెలియచేస్తారు। ऐसे नहीं कि वहाँ से प्रेरणा करते हैं, అలా అని కాదు అక్కడి నుంచి ప్రేరణ ఇస్తారని కాదు। वो तो यहाँ आते हैं, మరి ఇక్కడికే వస్తారు। యాదగార్ भी शिव के అనేక మందిర్ है, అందుకే స్మృతి చిహ్నాల్లో కూడా శివుడికి అనేక మందిరాలు ఉన్నాయి। खुद कहते हैं
मैं సాధారణ బ్రహ్మ తన్మే ఆతా హూ. బాబా స్వయంగా చెప్తున్నారు, నేను సాధారణ బ్రహ్మతనువులోకి వస్తాను. ఇతనికి కూడా తన జన్మల గురించి తెలియదు. ఇందులో ఒక్కరి విషయం లేదు. సభీ బ్రహ్మముఖ వంశావళి బైఠే హో. ఇక్కడ బ్రహ్మముఖ వంశావళి అందరూ కూర్చున్నారు. బ్రహ్మ ముఖం ద్వారా బ్రాహ్మణులైన మీరు రచింపబడ్డారు. తుమ్ బ్రాహ్మణోं को ही समझाते हैं. బ్రాహ్మణులైన మీకే తెలియచేస్తారు. యజ్ఞ హమేషా బ్రాహ్మణోं ద్వారా ही चलता है. యజ్ఞం ఎల్లప్పుడూ బ్రాహ్మణుల ద్వారానే నడుస్తుంది. ఉన్ గీతా సునానే వాలోం కే పాస్ బ్రాహ్మణ్ తో హై నహీ. ఆ గీత వినిపించే వారి దగ్గర అయితే బ్రాహ్మణులు ఉండరు. ఇస్లియే ఓ యజ్ఞ భీ నహీ టెహరా. అందువల్ల అది యజ్ఞం కాదు. ఏ తో బేహద్ కే బాప్ కా రచా హువా బడా భారీ యజ్ఞ హై. ఇది అనంతమైన తండ్రి రచింపబడిన చాలా భారీ యజ్ఞం. కబ్సే డేగియా చढ़ते आए हैं. భండారా అబ్ తక్ చల్తా హీ रहता है. పెద్ద పెద్ద గిన్నెలు ఎప్పటి నుంచి ఉన్నాయి. బండారా ఇప్పటి వరకు నడుస్తూనే వచ్చింది. ఎప్పుడు సమాప్తవుతుంది? జబ్ సారీ రాజధాని స్థాపన హో జాయేగి. ఎప్పుడైతే మొత్తం రాజధాని స్థాపన అవుతుందో అప్పుడు. బాప్ कहते हैं तुमको वापस घर ले जाएंगे, फिर नंबरवार पाठ बचाने बेच देंगे. బాబా అంటున్నారు, నేను వాపస్ ఇంటికి తీసుకువెళ్తాను, తిరిగి నంబర్వార్ పాత్రని అభినయించడానికి పంపిస్తాను. ऐसे और कोई कहना सके. ఇలా ఎవరు కూడా అనలేరు నేను మీ పండాని, మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్తాను అని. పతిత మనుష్యోं को పావన్ బనాకర్ సాత్ లే జాతే హై. పతిత మనుష్యుల్ని పావనంగా తయారు చేసి తీసుకువెళ్తారు. తిరిగి తమ తమ ధర్మస్థాపన చేస్తూ సమయంలో పాత్రని అభినయించడం, ఆత్మలు రావటం ప్రారంభిస్తారు. అనేక ధర్మాలు ఇప్పుడు ఉన్నాయి, బాకీ ఏక్ ధర్మ నహీ హై. మిగిలిన ఒక్క ధర్మము లేదు. తో గీతా హే సభీ శాస్త్రం కా శిరోమణి. గీత అన్ని శాస్త్రాలకి శిరోమణి. ఎందుకంటే గీత ద్వారానే అందరి సద్గతి జరుగుతుంది. భారతవాసియో మే బీ జ్ఞాన్ వో లేతే హై. భారతవాసిలో కూడా జ్ఞానం వారు తీసుకుంటారు. ఏ ఆత్మలైతే మొట్టమొదట పరమాత్మ నుంచి వేరయ్యారో పెహ్లే పెహ్లే వో ఆనా షురూ కరేగి. మొట్టమొదట వారే రావటం ప్రారంభిస్తారు. నంబర్ వారుగా అందరూ రావాలి. సతో రజో తమో సే తో సబ్కో పాస్ కర్నా హే. సతో రజో తమోలు అందరూ పాస్ చేయాలి. ఇప్పుడు కల్పం యొక్క ఆయుష్ కూడా పూర్తయిపోతుంది. ఆత్మలందరూ హాజరై ఉన్నారు. బాప్ బి ఆ గయే హే. బాబా కూడా వచ్చి ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమ పాత్రని అభినయించాలి. నాటక్ మే సబ్ యాక్టర్స్ స్టేజ్ పర్ ఇకట్టే తో నహీ ఆతే. నాటకంలో కూడా యాక్టర్స్ అందరూ స్టేజ్ పైకి కలిసి రారు, తమ సమయానికి వస్తారు. బాప్నే సమझाया है నంబర్ వార్ कैसे आते हैं. బాబా కూడా తెలియచేశారు నంబర్ వార్గా ఎలా వస్తారో. వర్ణాల యొక్క రహస్యం కూడా తెలియచేశారు. छोटी तो ब्राह्मणों की है, परंतु ब्राह्मणों को भी रचने वाला कौन है. అందుకే పిలక స్థానం బ్రాహ్మణుల్ది. కానీ బ్రాహ్మణుల్ని రచించింది ఎవరు? శూద్రులైతే రచించరు. చోటీ కే ఊపర్ ఫిర్ బ్రాహ్మణోं का बाप బ్రహ్మ है. పిలక స్థానానికి పైన బ్రాహ్మణుల తండ్రి బ్రహ్మ ఉన్నారు. బ్రహ్మ కా బాప్ ఫిర్ హై శివ్ బాబా. బ్రహ్మకి తండ్రి తిరిగి శివ్ బాబా. మీరు శివవంశీ బ్రహ్మాముఖ వంశావళీలు. మీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. వర్ణాల యొక్క లెక్క కూడా తెలియచేయాలి. పిల్లలకు సలహా ఇవ్వటం జరుగుతుంది. అందరూ ఒకేలా తెలివిగా ఉండరు. కోయి నయేకి ఆగే విద్వాన్ పండిత్ ఆకర్ డిబేట్ కరెంగే తో వో సమझा नहीं सकेंगे. ఎవరైనా కొత్త వారి ముందు విద్వాంసులు పండితులు వచ్చి ఉన్నా వారు అర్థం చేయించలేరు. తో कहना चाहिए मैं तो नई हूँ, आप फलाने टाइम पर आना, फिर हमारे से बड़ी बहन आपको समझाएगी. అలాంటి వాళ్ళు పండితులు విద్వాంసులు వచ్చినప్పుడు చెప్పండి, నేను కొత్తగా వచ్చాను, మీరు ఫలానా టైంలోకి రండి, మా పెద్దక్కయ్య మీకు తెలియచేస్తారు అని చెప్పండి. మేరే సే తో ఠీకే హై. వారు నాకంటే కూడా ముందున్నారని చెప్పండి. క్లాస్ మే నంబర్ వార్తో హోతే హై. క్లాస్లో కూడా నంబర్ వార్గా ఉంటారు. ఇస్మే దేహాభిమాన్ నహీ ఆనా చాహియే. ఇందులో దేహాభిమానం రాకూడదు.
కహేంగే బీకే తో పూరా సమझा नहीं सकती అంటారు. బీకేలు పూర్తిగా తెలియచేయట్లేదు అంటారు. దేహాభిమాన్ కో छोड़ना है, దేహాభిమానాన్ని వదిలేయాలి. పెద్దవారి వైపు బాబా కూడా అంటారు కదా, హమ్ ఊపర్ సే పూछेंगे, బ్రహ్మ బాబా కూడా అంటారు కదా, నేను శివ బాబాని అడుగుతాను అని. మహారథి గోడే సవార్ ప్యాదేతో హేనా, ఇందులో మహారథీలు ఉన్నారు, గుర్రపు స్వారీలు ఉన్నారు, కాల్బలం వాళ్ళు ఉన్నారు. కిన్హోంకి షేర్ పర్ సవారీ బీ హై, ఇందులో సింహం పైన సవారీ చేసిన వాళ్ళు ఉన్నారు. జంగల్ మే అకేలా రెహతా హై, సింహం అన్నిటికంటా స్పీడ్గా ఉంటుంది, అడవిలో కూడా ఒంటరిగా ఉంటుంది. ఎల్లప్పుడూ ఏనుగులైతే గుంపుల్లో ఉంటాయి. అకేలా హోతో కోయి మార్బిదే, ఒంటరిగా ఉంటే ఎవరైనా చంపేస్తారు అని. అందుకే శక్తుల్ని సింహం పైన సవారీ చేసినట్లుగా చూపిస్తారు. బాబా చెప్తున్నారు. ఇప్పుడు గీతా భగవంతుడు కృష్ణుడు అనడం రాంగ్. కృష్ణకే శాస్త్రతో సభీ ధర్మ వాలేతో నెహి మానేంగే, కృష్ణుడి యొక్క శాస్త్రాలు అన్ని ధర్మాల వాళ్ళు ఒప్పుకోరు. ప్రాచీన దేవీ దేవతా ధర్మాన్ని ఎవరు స్థాపించారు అది నిరూపించి చూపించాలి. ఉన్కో గాడ్ గాడేజ్ బీ కహతే హై, వారినే భగవాన్ భగవతి అని కూడా అంటారు. ఈశ్వరుడు వేరు. లక్ష్మీనారాయణకు భగవాన్ భగవతి కహతే హై, లక్ష్మీనారాయణుల్నే భగవాన్ భగవతి అంటారు. వారు పాలనకి నిమిత్తమై ఉన్నారు. అగర్ లక్ష్మీనారాయణ को भगवान भगवती कहते तो విష్ణు శంకర్ को पहले भगवान कहना पड़े. ఒకవేళ లక్ష్మీనారాయణుల్ని భగవాన్ భగవతి అంటే తిరిగి విష్ణు శంకరుల్ని ముందు భగవాన్ అనాలి. మీకు తెలుసు కదా, భగవంతుడు లేకుండా గీత ఎవరూ చెప్పలేరు. భగవాన్కి ముఖకి గాయి గీత హై, అందుకే భగవంతుడు నోటితో చెప్పబడింది గీత. శ్రీ రుద్ర గీత ఇది ఎవ్వరి నోటి నుంచి రాలేదు. గీత శివ బాబా తప్పించి ఎవరి ముఖం నుంచి రాదు. గీత మాత, దానికి రచయిత శివ బాబా. ఓ బైట్ ఓర్లీ సమझाते हैं, బాబా కూర్చుని తెలియచేస్తున్నారు. ఓ జ్ఞాన్ కా సాగర్ హేనా, ఆయన జ్ఞాన సాగరుడు కదా, రచయిత యొక్క రచన యొక్క జ్ఞానాన్ని ఇస్తారు. అందుకే ఋషులు మునులు కూడా అన్నారు అంతం లేనివాడు అని. ఈశ్వర్కి గత్ మత్ ఈశ్వర్ జానే, ఈశ్వరుడి యొక్క గతి మతి ఈశ్వరుడికే తెలియాలి అని. ఇప్పుడు ఈశ్వరుడి యొక్క మతం శ్రీమతం, దీని ద్వారానే సద్గతి లభిస్తుంది, అది సరైన మతం. గతికే సాత్ సద్గతి దోనో కెహనా పడే, గతితో పాటు సద్గతి అని కూడా అనాలి. ఎందుకంటే భారతదేశంలో ఎప్పుడైతే స్వర్గం ఉంటుందో అప్పుడే ధర్మం వారు గతిలో ఉంటారు, ఇతర ధర్మాల వాళ్ళు. భారతవాసి సద్గతి అర్థాత్ జీవన్ముక్తి మే హై, భారతవాసీలు సద్గతి అంటే జీవన్ముక్తిలో ఉంటారు. ఈ రహస్యాలన్నీ బాబా తెలియచేస్తారు. సో ధారణ చేయాలి. భక్తి మార్గ వాలే కహతే హై, భక్తి మార్గం వాళ్ళు అంటారు వేదశాస్త్రాలు అవన్నీ ఈశ్వరుణ్ణి పొందే దారిని చూపిస్తాయి అని. కానీ అలా అని కాదు. బాబా అంటున్నారు ఏ కోయి షిమ్లాకి పహాడీ థోడీ హీ హై, ఇదేమీ షిమ్లా పర్వతం లాంటిది కాదు, ఎక్కడికి వెళ్తే అక్కడ చేరుకుంటాము అని. యహాతో సాజన్కో సజనియోంకి పాస్ ఆనా పడే, ఇక్కడ ప్రియుడు ప్రేయస్సుల వద్దకు రావాల్సి ఉంటుంది, ప్రేయస్సుల్ని అలంకరించాల్సి ఉంటుంది, స్వర్గానికి యజమానిగా తయారు చేయటానికి. అందరూ మహారాజా మహారాణిగా అవ్వాలనుకుంటారు, కానీ బాబా అంటారు మీ ముఖాన్ని ముందు చూడండి. నారదుడి యొక్క విషయం ఇప్పుడుదే అంటున్నారు బాబా. లక్ష్మిని వరించేందుకు హృదయం ఉంది, అందుకని నారదుడు అన్నారు నీ ముఖాన్ని అద్దంలో చూసుకో అని. బాబా కూడా అంటున్నారు మీ హృదయ రూపీ దర్పణంలో చూడండి. కామం యొక్క భూతం లేదు కదా, పరిశీలించుకుంటూ ఉండండి, భూతాలని తొలగించే ప్రయత్నం చేస్తూ ఉండండి. యుక్తులైతే బాబా తెలియచేస్తూ ఉంటారు. మనసులో సంకల్పాలు చాలా వస్తాయి కానీ కర్మలోకి రాకూడదు. బాబా మంచి కర్మలు నేర్పిస్తారు కదా. కర్మ అకర్మ వికర్మల యొక్క గతి యొక్క జ్ఞానం గీతలో కూడా ఉంది, ఇది ఎవ్వరికీ కూడా తెలీదు. వికర్మలు చేయించేది మాయ, సత్యయుగంలో అయితే ఉండవు. ఇప్పుడు శ్రీమతంపై నడవటం ద్వారా మీరు స్వర్గంలోకి వెళ్తారు. ఏ కిసి మనుష్యకి మత్ నహీ హై, ఇది ఏ మనుషుల మతం కాదు, బాబా యొక్క శ్రీమతంతోనే స్వర్గం తయారవుతుంది. ఔరోంకి మతసే స్వర్గవాసి బన్నా సకే, ఇతరుల యొక్క మతంతో స్వర్గవాసి కావలేరు, భ్రష్టాచారిగా అయిపోతారు. తుమ్ బచ్చే జాన్తే హో
పిల్లలని మీకు తెలుసు, ఇప్పుడు ఒకే ధర్మం స్థాపన జరుగుతుంది. మీరు యోగ బలంతో గుప్త వేషంలో మీ రాజ్యాన్ని స్థాపించుకుంటున్నారు. మీ చేతిలో ఆయుధాలు అవి ఏమీ లేవు, జ్ఞానం యొక్క బాణం ఉంది. వాళ్ళైతే స్థూల ఆయుధాలు చూపించారు. యహే సబ్ గుప్త శక్తి, ఇదంతా గుప్త శక్తి. శక్తులకు చూడండి ఎలా పూజ జరుగుతుందో. 10-20 భుజాలు ఉండేవారైతే ఎవరు ఉండరు, అందరికీ 2 భుజాలు ఉంటాయి. మనుష్య సృష్టి మే 8-10 భుజా వాలే కోయి హోతే నహి. మనుష్య సృష్టిలో 8-10 భుజాలు ఉండేవారు ఎవరు ఉండరు. సూక్ష్మవతన్ మే విష్ణుకో 4 భుజా దిఖాతే హై. సూక్ష్మవతనంలో విష్ణుకి 4 భుజాలు చూపిస్తారు, అది కూడా అర్ధసహితంగా. బీజాన్ని తెలుసుకోవటం ద్వారానే మొత్తం వృక్షం యొక్క జ్ఞానం వస్తుంది. అచ్చా, జ్ఞాన్ కా ఖజానా తో బచ్చోं को మిల్తా रहता है. అచ్చా, జ్ఞానం అనే ఖజానా పిల్లలకు లభిస్తూ ఉంటుంది. బాబా చెప్తున్నారు, పిల్లల యొక్క నోరు తీపి చేసేందుకు పిల్లలకు బాబా టోలీ తినిపిస్తారు. శివ్ బాబా స్వయం తినరు, అంతా పిల్లల కోసమే. రాజ్యం కూడా పిల్లల కోసమే. లక్ష్మీ నారాయణ్ బి జరూర్ అప్నే బచ్చోं को देंगे. లక్ష్మీ నారాయణులు కూడా తప్పకుండా తమ పిల్లలకి ఇస్తారు. అందరికీ పంచి ఇవ్వరు, ఈ బాబా పిల్లలందరికీ ఇస్తారు. అక్కడ ప్రజలు కూడా అంటారు, మేము స్వర్గానికి యజమానులము అని. సత్యయుగంలో ప్రజలు కూడా అక్కడ యజమానులే. సుఖం ప్రజలకు కూడా ఉంటుంది. దుఃఖకా నామ్ బి నహి, దుఃఖం యొక్క పేరే ఉండదు. మిగిలినదంతా నంబర్ వారుగా ఉంటారు. వహాతో సోనా బి అతా హోతా హై, అక్కడ బంగారం కూడా అంతులేనంత ఉంటుంది. యహాతో సబ్ ఖానియా ఖాళీ హో గయి హై, ఇక్కడ అన్ని ఖాళీలు ఖాళీ అయిపోయాయి. గాయన్ బి హై కిస్కి దబి రహి దూల్ మే కిన్కి రాజా ఖాయ్, అందుకే మహిమ ఉంది. రాజుల సొమ్ము రాళ్లపాలు, ప్రజల సొమ్ము మట్టిపాలు. కొంత అగ్నికి ఆహుతైపోతుంది, కొంత దొంగలు దోచిపోతారు, అంతా సమాప్తైపోతుంది. అచ్చా, मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और नमस्ते. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. మాతలకు వందే మాతరం. బాబా ఈరోజు మాతలకి వందే మాతరం అంటున్నారు. పిల్లలకు ప్రియ స్మృతులు, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు రాత్రి పూర్తవుతుంది, గుడ్ మార్నింగ్ వస్తోంది, కొత్త యుగం వస్తోంది బ్రహ్మ కుమారి కుమారులకు. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, దేహాభిమాన్కో ఛోడ్, దేహాభిమానాన్ని వదిలి తమకంట పెద్దవారిని ముందు పెట్టాలి. ఎవరైనా ఒకవేళ ఏదైనా డిబేట్ చేస్తుంటే పెద్దవారి వైపుకి రిఫర్ చేయాలి, కానీ గౌరవాన్ని పోగొట్టకూడదు. రెండో పాయింట్, ఉద్ధరణ అనేది ముందు ఇంటి నుంచి ప్రారంభం కావాలి. పరివారం యొక్క కళ్యాణం చేయాలి. అందువల్ల గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి. वरदानमु, देह अहंकार व अभिमान के सूक्ष्म अंश का भी त्याग करने वाले आकारी सो निराकारी भव. దేహ అహంకారం లేక అభిమానం యొక్క సూక్ష్మ అంశాన్ని త్యాగం చేసే आकारी सो निराकारी भव. कईयों का मोटे रूप से देह के आकार में लगाव व अभिमान नहीं है. చాలామందికి పెద్ద రూపంలో దేహం యొక్క ఆకారంపై ఆకర్షణ లేక అభిమానం లేదు, కానీ దేహ సంబంధాలతో తమ సంస్కారాలు విశేషంగా ఉన్నాయి, బుద్ధి విశేషంగా ఉంది, గుణాలు విశేషంగా ఉన్నాయి, కళలు విశేషంగా ఉన్నాయి, ఏదైనా శక్తి విశేషంగా ఉంది. దాని యొక్క అభిమానము అంటే అహంకారం, నశ, ఇదంతా సూక్ష్మ దేహాభిమానం, అథారిటీ. ఈ అభిమానం ఎప్పుడు కూడా ఆకారి ఫరిష్తా లేక నిరాకారిగా అవనివ్వదు. అందువల్ల దీని యొక్క అంశం మాత్రమైనా త్యాగం చేయండి, సహజంగా ఆకారి సో నిరాకారిగా అవగలుగుతారు. స్లోగన్ను, సమయ పర్ సహయోగి బనో తో పద్మా గుణ రిటర్న్ మిల్ జాయేగా. సమయానికి సహయోగిలుగా అయితే పద్మా గుణాల రిటర్న్ లభిస్తుంది. ఈరోజు స్వమానం, నేను కమల పుష్ప సమాన పవిత్రాత్మను. అచ్చా, ఓం శాంతి.